హైయెస్ట్ క్వాలిటీతో బాహుబలి సినిమా హైయెస్ట్ బడ్జెట్తో ఎలా తీసామో దానికి హైయెస్ట్ బడ్జెట్తో అన్నీ చేస్తున్నామండి. ఈ కొమ్మల్లో మేము ఎక్కడానికి అందరికన్నా మ్యాక్సిమం ఎక్సైట్ అయ్యేది బాహుబలి వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్. వర్చువల్ రియాలిటీ అనేది మొత్తం ప్రపంచంలో అన్ని చోట్ల ఇప్పుడు కొత్తగా డెవలప్ అవుతున్న టెక్నాలజీ ఇంకా చాలామంది రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నారు. సో మేము కూడా బాహుబలి నుంచి వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ తీసుకొస్తున్నామండి. సో వర్చువల్ రియాలిటీ అనేది మీలో చాలామందికి తెలుసు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. సింపుల్ వర్డ్స్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. వాట్ ఈజ్ వర్చువల్ రియాలిటీ అంటే ఏంటో. బాహుబలి సినిమానే తీసుకుంటే బాహుబలిలో పెద్ద మాహిష్మతి కోట ఉంది. కోటలో రకరకాల జనాలు అందరూ ఉంటారు. ఆ సెంటర్లో పెద్ద పిరమిడ్ లాంటిది ఉంటుంది. సినిమాలో చూసినప్పుడు మనం ఒక థర్డ్ పర్సన్గా అక్కడ ఏం జరుగుతుందో తెర మీద చూస్తామండి. సపోజ్ ఆ సినిమాలో ఉన్న ఒక క్యారెక్టర్ లాగా, అక్కడ సైనికుడిలాగో, అక్కడ పనిచేస్తున్న వాళ్ళలాగో, అక్కడ ఉన్న ఒక సైన్యాధ్యక్షుడిలాగో, అక్కడున్న మనిషి ఆ సినిమా అక్కడ జరుగుతున్న దాన్ని చూడగలిగితే, అంటే మీరు అందులోకి వెళ్ళి ఆ ప్రపంచంలోకి వెళ్ళి అందులో ఉన్న ఒక మనిషిగా దాన్ని చుట్టుపక్కల అన్ని డైరెక్షన్లను జస్ట్ ఫ్రంట్లో కాకుండా 360 డిగ్రీస్లో మీరు చూడగలిగితే, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగితే, దట్ ఈస్ వర్చువల్ రియాలిటీ. సో మేము తీసుకొచ్చేది వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ ఒక 2D తెర మీద సినిమా థియేటర్లో కూర్చుని ఒక బొమ్మను చూస్తున్నట్టు కాకుండా మాహిష్మతి ప్రపంచంలోకి తీసుకెళ్ళి అందులో ఒక క్యారెక్టర్ లాగా అక్కడ జరుగుతున్న దృశ్యాలని, అక్కడ జరుగుతున్న కథని మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇట్ అవుట్ అండి. సో ఈ వర్చువల్ రియాలిటీ అనేది రకరకాల విధాలుగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ద సింప్లెస్ట్ బీయింగ్ యువర్ ఫోన్. మామూలుగా ఫోన్ ఆన్ చేసి ఎనీ వర్చువల్ రియాలిటీ ఫేస్బుక్లోనో, యూట్యూబ్లోనో 360 డిగ్రీస్ ఫొటోస్ అనో, 360 డిగ్రీస్ వీడియోస్ అనో, లేకపోతే వర్చువల్ రియాలిటీ వీడియోస్ అనో ఆన్ చేస్తే యూ కెన్ స్టార్ట్ వాచింగ్ దెమ్. మామూలుగా మామూలు వీడియో మామూలు పిక్చర్ చూస్తే మీరు ఎటు చూసినా ఆ పిక్చర్ అలాగే కనిపిస్తుంది. వెరాస్ 360 డిగ్రీస్లో చూస్తే మీరు కెమెరా తిప్పుతుంటే మీ ఫోనే కెమెరా అయినట్టు ఆ ప్రపంచంలో ఏవైతే అన్ని 360 డిగ్రీస్ పైన కింద మొత్తం అంతా కనిపిస్తుంది. దట్ ఈస్ ద సింపులెస్ట్ 360 డిగ్రీ వీడియో. దట్స్ ద సింపులెస్ట్ వర్చువల్ రియాలిటీ. దానికన్నా కొంచెం ఒక్క స్టెప్ అహెడ్ వెళ్తే వీ హ్యావ్ గూగుల్ కార్డ్బోర్డ్ అండి. ఇది బాహుబలి కోసం మేము చేసిన కాన్ వెళ్ళినప్పుడు బాహుబలి కోసం చేసిన సింపుల్ కార్డ్బోర్డ్. దీంట్లో మైక్ సింపుల్ మీ ఫోన్ ఇందులో ఫోన్ని కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టి జస్ట్ కళ్ళెదురుగుండా పెట్టుకొని చూస్తే జస్ట్ ఇలా ప్యాన్ చేస్తూ ఉంటే మీరు ఆ ప్రపంచంలో ఉన్నట్టు కనిపిస్తుంది. దిస్ ద సెకండ్ సింపుల్ స్టెప్ ఆఫ్ వర్చువల్ రియాలిటీ. దీనికన్నా హై ఎండ్ ఈజ్ శాంసంగ్ గేర్ విఆర్. శాంసంగ్ ఫోన్స్తో పనిచేసి గేర్ విఆర్ అండి. దానికన్నా కొంచెం హై ఎండ్ క్వాలిటీ యూ కెన్ పుట్ ఆన్ ద గ్లాసెస్ అండ్ లుక్ అరౌండ్ అండ్ కంప్లీట్లీ ఆ ప్రపంచంలో మనం వర్చువల్ రియాలిటీలో ఏదైతే ప్రపంచం క్రియేట్ చేసామో ఆ ప్రపంచంలోకి వెళ్ళి చూసే సిస్టమ్. దానికన్నా హై ఎండ్ క్వాలిటీ. ఇది శాంసంగ్తో పనిచేసేది. మీకు ఏ స్మార్ట్ ఫోన్ ఉంటే ఆ స్మార్ట్ ఫోన్ హై క్వాలిటీలో పనిచేసి ఈ గూగుల్ కార్డ్బోర్డ్ బాక్సెస్ ఆర్ ఇలాంటి సిస్టమ్స్ దొరుకుతాయండి. మీ ఏ ఫోన్ అయితే ఆ ఫోన్ నెట్లో ఇఫ్ యూ కెన్ సెర్చ్ ఇట్, బెస్ట్ మీ ఫోన్లో బెస్ట్ చూడగలిగే విఆర్ ఎక్స్పీరియన్స్ కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే అది చెప్తుంది. అండ్ దిస్ విల్ కాస్ట్ ఫ్రమ్ 100 రూపీస్ నుంచి 3000 రూపీస్ వరకు ఎంతైనా కాస్ట్ పడవచ్చు. దీనికన్నా హై ఎండ్, ద హైయెస్ట్ ఎండ్ వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ చేయడానికి విల్ బి 2 lakhs వరకు ఖరీదు చేసి ఆక్యులస్ రిఫ్ట్ కానీ, వైవ్ కానీ గ్లాసెస్, కంప్యూటర్తో రన్ అయ్యి గ్లాసెస్ ఉంటాయండి. హైయెస్ట్ క్వాలిటీ అంటే అబ్సల్యూట్గా కంప్లీట్గా రియల్గా మన ఎదురుగుండా ఒక మనిషిని ప్రభాస్ని చూసినట్టు ఇలా డైరెక్ట్గా చూసినట్టు అనిపించడానికి క్రియేట్ చేసే
ఎక్స్పీరియన్స్ విల్ బీ ఆ హై ఎండ్ గ్లాసెస్ దొరుకుతాయి. ఇంకా కమర్షియల్ వైబుల్ కూడా కాదు. సో మేం చేసి బాహుబలి ఎక్స్పీరియన్స్ ఆ గ్లాసెస్ కోసం చేస్తున్నామండి. హై ఎండ్, ద టోటల్ హై ఎండ్ గ్లాసెస్ కోసం చేస్తున్నాం. అండ్ హౌ యు ఆర్ గోయింగ్ టు సీ ఇట్, ఆబ్వియస్లీ ఇంకా కమర్షియల్గా వైబుల్ లేవు కాబట్టి ఆల్మోస్ట్ 200-300 థియేటర్స్లో వీఆర్ గోయింగ్ టు సెటప్ VR booths, VR stalls, so where you can go and watch that experience. That's a high-end Bahubali VR experience. And this is one of the first in the entire world. India lo kadandi, prapancham mottallone this is the first time that we are going to do. And we are going to do it with a budget of 25 crores. 25 కోట్ల బడ్జెట్లో వీఆర్ గోయింగ్ టు డూ దాట్. బాహుబలి ఎక్స్పీరియన్స్ థియేటర్స్లో బాహుబలి సినిమాలో ఏప్రిల్లో రిలీజ్ అయితే దానికన్నా ఒక నెల రోజుల ముందే వీ విల్ రిలీజ్ ద బాహుబలి VR ఎక్స్పీరియన్స్ అండి. ఒక నెల ముందే రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ థింగ్. దానికన్నా ముందు దాంతో పాటుగా అది సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటే వీఆర్ ఆల్సో గోయింగ్ టు రిలీజ్ మేకింగ్ వీడియోస్. ఫస్ట్ పార్ట్ చేసినప్పుడు మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేసామండి. సెకండ్ పార్ట్ చేసినప్పుడు మేకింగ్ వీడియోస్ వర్చువల్ రియాలిటీలో చేస్తున్నాం. సో ఈ మేకింగ్ వీడియోస్ విల్ స్టార్ట్ రిలీజింగ్ దెమ్. మీరు డైరెక్ట్గా కావాలంటే జస్ట్ ఫోన్లో అటు ఇటు ప్యాన్ చేసుకుంటూ చూడొచ్చు, లేదంటే గూగుల్ కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టుకొని చూడొచ్చు, లేదంటే సామ్సంగ్ గేర్ VR లాంటి బాక్స్లో పెట్టుకొని చూడొచ్చు. అండ్ ఈ మేకింగ్ వీడియోస్ కూడా ఆర్ గోయింగ్ టు బి ద హైయెస్ట్ క్వాలిటీ అండి. మీరు మామూలు ఇప్పుడు VR అని కొట్టి మీరు యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో VR వీడియోస్ చూస్తే దానికన్నా చాలా చాలా ఎక్కువ క్వాలిటీతో రాబోతున్నాయండి. దట్ ఫస్ట్ మేకింగ్ వీడియో వర్చువల్ రియాలిటీలో ఫర్ ద ఫస్ట్ మేకింగ్ వీడియో వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ October 23rd. ప్రభాస్ పుట్టినరోజుకి వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద ఫస్ట్ మేకింగ్ వీడియో. ఇవాళ మధ్యాహ్నమే నేను చూసిన ఫస్ట్ టెస్ట్ చూశానండి. నేను ఈ సినిమా రిలీజ్ ముందు ఐ వెంట్ టు యుఎస్లో వెళ్ళి వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ అసలు ఏం జరుగుతుంది, దాన్ని మనం ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చూడడానికి యుఎస్కి వెళ్ళాను. అక్కడ రకరకాల కంపెనీలో ఐ హ్యావ్ సీన్ వీడియోస్. అఫ్ కోర్స్ ఇప్పటికి ఆల్రెడీ అది 8 months 9 months ఓల్డ్ టెక్నాలజీ అయిపోయింది. బట్ నేను అక్కడ చూసిన క్వాలిటీ కన్నా ఇవాళ నేను మా సెట్లో మేము తీసిన వర్చువల్ రియాలిటీ మేము తీసిన మేకింగ్ వీడియో జస్ట్ ఎ టెస్ట్ షాట్ ఈజ్ ఆఫ్ మచ్ బెటర్ క్వాలిటీ. ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్. సో ఆ మేకింగ్ వీడియోస్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ October 23rd. సో టు సమ్ ఇట్ ఆల్ అప్, ద ఎక్సైటింగ్ మంత్ ఆఫ్ అక్టోబర్, ఫస్ట్ బాహుబలి యానిమేటెడ్ సిరీస్ తాలూకు టీజర్ రేపొద్దున రిలీజ్ అవుతుందండి October 1st. ఆన్ 5th అందరికీ ప్రభాస్ ఫ్యాన్స్కి సౌత్ ఇండియాలో ఉన్న అందరికీ గర్వకారణంగా ఉండే ఒక మంచి న్యూస్, గుడ్ న్యూస్, October 5th రిలీజ్ అవబోతుంది. October 22nd ప్రభాస్ పుట్టినరోజుకి ఒక్కరోజు ముందు బాహుబలి ద కంక్లూజన్ ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది. అలాగే బాహుబలి కామిక్ బుక్ సిరీస్ ఆఫ్ కామిక్ బుక్స్ వస్తాయండి, అందులో ఫస్ట్ కామిక్ బుక్ రిలీజ్ అవుతుంది 22nd. అండ్ 23rd వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద వర్చువల్ రియాలిటీ మేకింగ్ వీడియో of Bahubali, the conclusion. So these are the things that we are going to release in October. And October 5th release cheyalani. Pelli kadannaru edandi absolutely. 22 టీజర్ అంటున్నారు, 5th ట్రైలర్ వదిలేస్తారా ముందే? అందుకనే ఫస్టే చెప్పామండి, టీజర్లు ట్రైలర్లు అన్నీ కూడా సినిమా రిలీజ్కి ముందు మేబీ బిగినింగ్ ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్. గోల్డెన్ గ్లోబ్ గానే ఏమన్నా లేదండి. అవార్డుకి సంబంధించి అలాంటిది ఏం కాదండి, జస్ట్ జనరల్ అంటే మాకు ఆ న్యూస్ వచ్చినప్పుడు కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అండి. మాకు అవుట్ ఆఫ్ ద బ్లూ, ఇట్స్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఫర్ అస్. సో లెట్ దట్ ద సేమ్ అన్ఎక్స్పెక్టేషన్. Is it anything related to Oscar? లేదండి, నథింగ్ రిలేటెడ్ అవార్డ్స్, నథింగ్ రిలేటెడ్ అవార్డ్స్. సో మాకెంత అన్ఎక్స్పెక్టెడ్గా మాకెంత హ్యాపీనెస్ వచ్చిందో అదే సడన్ హ్యాపీనెస్ అందరు కూడా వస్తే బాగుంటుందండి. ఆన్ 5th ఇట్ విల్ కమ్ అవుట్. Anyhow, we have come to a conclusion that you won't reveal that. అది 5th ఏంటో మీరు చెప్పరనేది అర్థమైపోయింది. నెక్స్ట్ బాహుబలి హైలైట్స్ చెప్పండి.
బాహుబలి 2 హైలైట్స్. ఇప్పటి వరకు చెప్పినవన్నీ అయ్యానండి. లేదండి, మీరు ఇవి చెప్పారు తప్ప బాహుబలిలో కంటెంట్ వైజ్ గా ఆ content బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపాడనేటువంటి పాయింట్ ఎంత సస్పెన్స్ ఉందో ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరికి తెలిసిందే. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు రివీల్ దట్, బట్ కంటెంట్ వైజ్ కొన్ని హైలైట్స్ ఏమన్నా? అంటే నా సినిమాకి సంబంధించిన అన్ని విషయాలు రివీల్ చేసేయాలని ఒక రకంగా నేను ఒక పద్ధతి కింద పెట్టుకొని ఈగ, మర్యాద రావణ, మగధీర అన్నిటికీ రివీల్ చేశానండి. బట్ ఒక్కో సినిమాకి ఒక్కో పద్ధతి ఉంటుంది. బాహుబలి ద బిగినింగ్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ రివీల్ చేయాల. జస్ట్ ఈవెన్ ట్రైలర్లో అన్ని షార్ట్స్ వేసినా కూడా, ఫస్ట్ ట్రైలర్లో చేసినా కూడా కథకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ రివీల్ చేయలేదండి. సో నేను అనుకుంటాం బాహుబలి సినిమా తాలూకు డీటెయిల్స్ రివీల్ చేయకూడదండి. రకరకాలన్నీ చూపించవచ్చు, ఏం జరుగుతుందో చూపించవచ్చు, షార్ట్స్ చూపించవచ్చు, వర్చువల్ రియాలిటీలో మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ సెట్లోకి తీసుకెళ్ళొచ్చు, ఆ సెట్లో ఏం జరుగుతుందో చూపించవచ్చు. బట్ కథకు సంబంధించి సినిమాలోనే చూడడం కరెక్ట్ అని ఫీలింగ్ అండి. సార్ ఏదండి తమన్నా మీద లేదండి. సెకండ్ హాఫ్లో తమన్నా ఉంటుంది కానీ తమన్నా మీద సాంగ్స్ ఉండవండి. ఇట్ విల్ బి అనుష్క హీరోయిన్ అండి. సెకండ్ పార్ట్లో అనుష్క హీరోయిన్, అనుష్క మీద ఉంటాయండి. సార్ ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ సంబంధించిన వాటిలో అంటే క్లైమాక్స్ ఇవి తీసారా? అంటే ఒక్కొక్క చోట ఒక్కో రకంగా న్యూస్ వస్తుంది. క్లైమాక్స్ కంప్లీట్ అయిపోయిందండి. వార్ సీక్వెన్స్ సినిమాలో అన్నిటికన్నా కష్టమైంది బాహుబలి వార్ సీక్వెన్స్ అండి. చాలా నెంబర్ ఆఫ్ పీపుల్తో కానీ, ఉన్న జనాలతో కానీ, గ్రాఫిక్స్ వైజ్ కానీ అన్ని రకాలుగాను చాలా కష్టమైన సీక్వెన్స్ అది. బట్ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వర్షం కూడా చాలా చాలా బాగా కోఆపరేట్ చేసి మా శోభు గారు బ్రహ్మాండంగా ప్లాన్ చేసి ఎక్కడ కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా వార్ 2.5 months షూట్ చేసామండి. ఒక్కరోజు కూడా క్యాన్సిలేషన్ లాంటివి ఏమీ జరగకుండా కంప్లీట్గా వార్ అయిపోయింది.